తొలిపతి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మా స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు రాజకీయ సామాజిక విశ్లేషకులు శ్రీనివాస్ గౌడ్ గారు. వారు అనేక ప్రముఖ దినపత్రికల్లో పనిచేశారు. అదేవిధంగా అనేక సామాజిక ఉద్యమాల్లో కూడా ఉన్నారు. వారు ఉద్యమ పాత్రికలుగా ఉన్న శ్రీనివాస్ గౌడ్తో ప్రభుత్వాలు నాడు నేడు అనే అంశంపై వారితో చర్చిద్దాం. తాజా రాజకీయ పరిస్థితులపై వారి విశ్లేషణ తీసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గౌడ్. నమస్తే వెంకట్జీ. చెప్పండి శ్రీనివాస్ గౌడ్ గారు, గత ప్రభుత్వం నాడు నేడు అని పోలికలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అప్పుడు కేసీఆర్ తన ఎన్నికల్లో కూడా నాడు నేడు, ఇప్పుడు కూడా నాడు నేడు అని ఒక పోలిక తెస్తూ అనేక వీడియోలు సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి మీ మీ విశ్లేషణ ఏంది, మీ అబ్జర్వేషన్ ఏంది ప్రభుత్వాలు నాడు నేడు మీద? నాడు నేడు చూస్తుంటే కేసీఆర్ చెప్పేంత అందమైన అబద్ధాలు కాంగ్రెస్లో పెట్టాలని చేత కదా వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. అంటే ఎవరు కేసీఆర్ చాలా అందమైన అబద్ధాలు చెప్తారు. జనాన్ని నమ్మేటలో కేసీఆర్ దిట్ట. కాంగ్రెస్లో ఆ సంస్కృతి లేదు. ఎందుకంటే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఎవరు మాట్లాడినా ఆచితూచి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. సేమ్ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అనేది ఇప్పుడే సామాజిక న్యాయం మీద విమర్శలు వస్తున్నవి. ఆ సామాజిక న్యాయాన్ని పాటిస్తే రేవంత్ రెడ్డి గారికి కొంచెం సుదీర్ఘ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే చాలా ప్రతికూల పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ వర్గం అయితే రేవంత్ మోసిందో, రేవంత్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం కొరవడింది అంటారా? ముమ్మాటి కొనబడుతుంది. ఈరోజు సీఎం ఛాంబర్లో చూసుకుంటే దాదాపు ఇప్పటికి 32 మంది వరకు ఒకటే సామాజిక వర్గం వల్ల అక్కడ పదవులు అంటగట్టారు. అంటే సామాజిక సమతుల్యం పాటిస్తే 30 ఏళ్ళ వరకు రేవంత్కి తిరిగి అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు డైనమిక్ లీడరు, ప్రజలను ఆకట్టుకునేంత శక్తి ఉంది. కేసీఆర్ దీటి అనే వ్యక్తి. సో అతనికి అవకాశాలు ఉన్నవి. కాకపోతే సామాజిక న్యాయం పాటించకపోతే అతనికి సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకం ఏర్పడే పరిస్థితి అయితే ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ భౌతర్యం ఏందంటారు? కేసీఆర్ భవిష్యత్తు అనేది ఒక శూన్యమే. హరీష్ రావు చేతికి పగ్గాలు పడితే బీఆర్ఎస్ బాగుపడుతుంది. కేటీఆర్ అంటే మాత్రం అది ఆగమగా వచ్చారని దాని భవిష్యత్తు అనేది మంచి. కేటీఆర్ చాలా గొప్ప ఇంటలెక్చువల్, మేధావి, సాఫ్ట్వేర్. నిజానికి సాఫ్ట్వేర్ రంగం చూస్తే చంద్రబాబు తర్వాత కేటీఆర్కి పెద్ద ఇమేజ్ వచ్చిన పరిస్థితి ఉంది. మీరు కేటీఆర్ ప్రధాన సమస్య అంటారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఒక సాఫ్ట్వేర్, సాంకేతిక నిపుణులు కాదు, సగటు మనిషికి కావాల్సిన సామాజిక న్యాయం కావాలి. కేటీఆర్ లోపల కన్నుబొమ్మలతో ఎక్కిరిస్తూ పెరుగుతూ నవ్వుతాడు. ఆ టాలెంట్ అందరికి ఉంది. అదే పెద్ద బీఆర్ఎస్ పెద్ద మైనస్ పార్టీ. అంటే బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ అంటే ఆయన గుదిబండ అంటారు. గుదిబండ కాదు, ముమ్మాటికి భస్మాసురు వస్తాం కేటీఆర్. ఎందుకంటే ఎంతో కష్టపడి నిర్మాణం చేసుకున్న పార్టీని నిర్మాణం ఏం లేదు. కేటీఆర్ అనేవాడు తండ్రిని మించిన అబద్ధాల కోరు. కాబట్టి కేటీఆర్ బీఆర్ఎస్ బాగుపడాలంటే కాస్త హరీష్ రావు అయితేనే కాస్త తన సామాజిక న్యాయాన్ని చూసుకుంటూ అందరు కలుపు. అయ్యో బంగారు తెలంగాణ అని చెప్పి ఎక్కడ కాలు పెట్టినా అడుగడుగున నీళ్ళే ఉన్నాయి. కాళేశ్వరం నీళ్ళే తెలంగాణ మొత్తం మొత్తం తెలంగాణ సస్యశ్యామలం చేసి పూర్తిగా ఎంతో ఇచ్చేసిన కేసీఆర్ మీరు అట్లా విమర్శ చేసేట్లండి. బంగారు తెలంగాణ చెప్తే కదా అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట. అతను మించిన గ్రాఫిక్స్ అంటారు. అంత గ్రాఫిక్స్ మాటలు మాయమాటలతోనే ఇచ్చేస్తున్నారు. కేసీఆర్ అబద్ధాలను నేనేయడానికి దాదాపు పార్టీలో ఉన్న 70 లక్షల కార్యకర్తలు కూడా ఒక పాత్ర పోషించాల్సి వస్తుంది. రేపు ఈ ఆర్థిక దృష్టి తినడానికి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రముఖ పాత్ర పోషించాల్సి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ తాజా ఒక ఎలిగేషన్ చేస్తున్నారు, వర్షాలు పడతలేవు మా ఏప్రిల్ మేలో అని చెప్పి. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? వర్షాలు ఇప్పుడు మేలో పడతాయి ఎక్కడన్నా. వర్షాలు పడతలేవు అంటున్నారు కాదు. కరువు అనేది ఇప్పుడు కాదు, ఇంతకుముందు గవర్నమెంట్ కూడా, కేసీఆర్ గవర్నమెంట్ కూడా వర్షాలు తరబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ రోజు వరకు తెలంగాణ ప్రజలారా ఇది ఒక ఆసక్తికరమైన విషయం. అసలు ఈ ప్రపంచంలో ఏప్రిల్లో మేలో వర్షాలు ఆశించడం, ఏప్రిల్ మేలో కూడా మొత్తం పచ్చదనంతో వరదలని చెప్పి ఆశించడం, ఇవన్నీ కూడా అది కేసీఆర్కే వెళ్ళింది. ఇంకోటండి, ఈరోజు వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతం నార్కల్ జిల్లాలో కలకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ ఈ ప్రాంతాలు ఇప్పటికీ 2 పంటలు పడాలి పరిస్థితి ఏర్పడ్డది. మరి అక్కడ తెచ్చిన జలయజ్ఞం ఎక్కడ 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే చెప్తలేను. ఇప్పుడు కేసీఆర్ అబద్ధాలకు మించిన అబద్ధాల సామ్రాట్ కేసీఆర్. అతను మించిన అబద్ధాలకు ప్రపంచంలో ఎవరు ఉండరు. అంటే ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు? నేర్చుకుంటే దాదాపు 20,000 పుస్తకాలు చదివింది కదా. అందులో ఏదో 80,000 పుస్తకాలు 80,000 పుస్తకాలు చదివినట్టు. అందులో ఎక్కడో దగ్గర ఇలాంటి అబద్ధాలు చెప్పిన పుస్తకాలు ఎంతో రాయొచ్చు, అంతా తీసుకోవచ్చు. అంటే 80,000 పుస్తకాలలో ఈ అబద్ధాలు ఎట్లా ఆడాలో అనే పుస్తకం కూడా చదివింటాడు. అవి పుస్తకాల పేరు చెప్పాడు కదా. అంటే నిజానికి ఇప్పుడు కేసీఆర్ ఆ పుస్తకం ఏదో ఆ సీక్రెట్గా ఉన్నది. ప్రజల ముందుకు వస్తే ఇంకా చాలామంది లీడ్ నాయకులకు కూడా ఉపయోగపడుతుంది. లేవు కదా చదివినాక.
అంబేద్కర్ లండన్ లైబ్రరీలో ఏ విధంగా చదివిందో మరి ఈయన లైబ్రరీలో చదివినా తెలియదు మరి కేసీఆర్ గారు. అది ఒక రకంగా రికార్డ్ బుక్కే. వరల్డ్ రికార్డ్ అబద్ధాలు చెప్పడం రికార్డ్ బుక్, రికార్డే. బహుశా ఇదంతా కూడా ఎందుకంటే ఆయన గతంలో కూడా ఈ పాస్పోర్టు సంబంధించిన దందా చేసింది కాబట్టి అక్కడి నుంచి నేర్చుకున్నాడేమో అనిపిస్తుంది. ఒక విషయం చెప్పాలంటే ముందు ప్రజలకైన వానికి వాడు ఆత్మపరిచయం చేసుకోవాలి. ప్రజలు సగటు ఓటర్ అనేవాడు ఓటర్ అనేది చాలా అమూల్యమైన ఓటు. ఈ పొండగోరు మాటలకు నమ్మి ఎమోషన్గా ఓటేస్తే ఇదే పరిస్థితి ఉంటుంది మొత్తం. డెమోక్రసీగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అది అఫ్కోర్స్ అనుకున్న లోపాలు ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి తింటుంటే 10 ఎమ్మెల్యే కాలుబట్టి ముంచుతాడు. మీరు చెప్పండి ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి పోలిక అంటే ఏ విషయంలో మీరు మాటకి ఇప్పుడు వచ్చి 4 నెలలు ఇది గవర్నమెంట్ 4 నెలల లోపల అద్భుతాలు అనుకోవడం కూడా పొరపాటే. సరే ఎవరైనా ఆపదమొక్కలు ఎవరైనా అమ్ముతారు. 9 ఏళ్ళలో జరిగిన అద్భుతాలు 4 నెలలు చేయడం పొరపాటు. అది ఇప్పుడు ఏ పార్టీ అయినా కొన్ని ఆపదలు మొక్కుతాయి ఓటర్ దగ్గరికి వచ్చేవారు. మనం బాగా జ్ఞాపకం ఉంది. తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రభుత్వం రాగానే, తెలంగాణ రాగానే ఏర్పడగానే 3 నెలలకి మీలాంటివి మనలాంటి వాళ్ళందరూ కూడా విమర్శ చేస్తున్నాయి. మేము పుట్టిందే ఇప్పుడు అడుగులు కూడా సరిగ్గా చేస్తాం అప్పుడే అన్న తర్వాత 5 ఏళ్ళు పోయింది, మళ్ళీ 10 ఏళ్ళు 10 ఏళ్ళ దగ్గరకు వచ్చినారు. కేసీఆర్ ప్రభుత్వం చేసినది 6 నెలల వరకు క్యాబినెట్ తీసుకోలేదు. మరి ఆ టైం ఏమనుకోవాలి కేసీఆర్ను? అవును, 6 నెలలు క్యాబినెట్ తీసుకోలేదు. మంత్రులకి వెళ్ళి స్వేచ్ఛ ఉంది ఎవడన్నా? ఇప్పుడు ఈటల రాజేందర్ నాడు ఫైనాన్స్ మినిస్టర్ ఏదో బడ్జెట్ విషయం డిస్కస్ చేయడానికి పోయేసరికి గేట్ ముందర పోయేసరికి సంతోష్ ఉండి సార్ బాబాయ్ బిజీ ఉన్నాడు మీరు మళ్ళీ అని చెప్పినట్ట. అట్లా చాలామంది చాలా ఉన్నాయి. సాక్షాత్ నాడు అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి చారి గారికి అనుభవం ఎదురైంది. అదేవిధంగా మొహమ్మద్ అలీ డిప్యూటీ స్పీకర్ ఎదురైంది. అదేవిధంగా మండలి చైర్మన్ స్వామికోడు కూడా గేటు వైపు నుంచి హోంగార్డు వెనక్కి పంపిస్తే వచ్చిన పరిస్థితి. మొహమ్మద్ అలీకి అనే హోమ్ మినిస్టర్ విషయం జనం మర్చిపోయారు. అంతా కేటీఆర్ హోమ్ మినిస్టర్ అంతా కేటీఆర్. అంతా కేవలం తన చుట్టూ తన మంది మాధవాళ్ళు జోకుడుగాళ్ళను పట్టుకొని తీసుకుని కాబట్టి ఇప్పుడు ఇంత దౌర్భాగ్యం. ఇప్పుడు కేసీఆర్ పాలన డొల్లదనం ఎందుకు ఇప్పుడు బట్టపాలు అయిపోతుంది. ఏం లేదు, అది ఒక మేడిపండు ఆకారం అంతే. మేడిపండు చూస్తే మేలమై ఉంటూ పుట్ట చూస్తే పురుగులు ఉన్నట్టు అంత పురుగులతో కూడా పాలన గత 9 ఏళ్ళ పాలన. కేవలం ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ కొంత వెసులుబాటు ఇచ్చి కొంత దయాదాక్షిణ్యాలను మాత్రం ప్రభుత్వం నెట్టుకొచ్చిన పరిస్థితి ఉంది తప్ప నిజానికి బీజేపీ కొంత సీరియస్గా ఉంటే ఎన్నడో ఆ 10 ఏళ్ళకి 9 ఏళ్ల కాలంలో బీజేపీ సపోర్ట్ చేయకపోతే ఇంతవరకు పరిస్థితి పార్టీ ఉండేది మునగడ కొనసాగేది. కేసీఆర్ అవినీతికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా బాధ్యత వహించాలి. అది రెండు ఒకటే. ఇప్పుడు మొన్న బండి సంజయ్ వాడిని తొలగించడం కనుక ఇంట్లో కేసీఆర్ కిషన్ కుట్ర ఉంది. ఎట్లా? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇంటర్నల్గా ఆలోచన ఎటు వచ్చి కాంగ్రెస్ రావద్దు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక 15 నుంచి 20 సీట్లు బీజేపీకి వస్తాయి, 30-35 సీట్లు కాంగ్రెస్కి వస్తాయి, 20-20 సీట్లు వీటి కాంగ్రెస్కి వస్తాయి, 30-30 సీట్లు బీజేపీకి వస్తాయి అనుకున్నారు. సో ఈ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. అందులో భాగంగా ఈయనను సంజయ్ని తొలగించిన అదే కారణం మొత్తం. ఒకవేళ హైపు బీజేపీ ఎక్కువ దిగిందనుకో కాంగ్రెస్ ఎక్కువ లాభపడుతుంది అని చెప్పి కుట్రగా సంజయ్ని తీసేసారు మొత్తం. ఓకే, ఇది శ్రీనివాస్ గౌడ్ గారు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కొంత సామాజిక సమతుల్యను పాటించి కొంత ప్రజల కోణంలో పరిపాలన చేస్తే రేవంత్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి ఇక బీఆర్ఎస్ మాత్రం కోలుకునే పరిస్థితి లేదని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నారు. మరో అంశంపై మరో అతిథితో మరోసారి కలుద్దాం. అప్పుడు సెలవు, నమస్కారం.